శాసనసభ్యులు మీరు భూసేకరణలో శాసనసభ్యులు స్థానిక నాయకులందరూ కోఆపరేట్ చేస్తే వేగవంతంగా భూసేకరణ పూర్తి చేస్తే పునాది గారి కాలువ కూడా పూర్తి చేస్తాం. 9 నియోజకవర్గానికి 20,000 ఎకరాలకి పునాది గారి కాలువలో నీళ్లు వస్తాయని చెప్పి కూడా నిర్మాణాలు అదేవిధంగా కేతిరెడ్డి ఫీడర్ ఛానల్ కూడా అది పూర్తిగా మరి పూడిక చేయాల్సిన అవసరం ఉంది, రివైవ్ చేయాల్సిన అవసరం ఉంది, రెస్టోర్ చేయాల్సిన అవసరం ఉంది. మరి దాని కింద 2,000 ఎకరాలు ఉన్నాయి. కేతిరెడ్డి ఫీడర్ ఛానల్ కూడా మరి మంజూరు చేయించి ఆ పనులు పూర్తి చేస్తామని చెప్పి సభాముఖంగా మనం చేస్తాం. మిత్రులారా, గతంలో ఈ ప్రాంతంలో 1 లక్షల మందికి ఇస్తే 80-90% రేషన్ బియ్యం పూర్తిగా వృధా అయ్యేది. తినేవాళ్ళు తక్కువ. రేషన్లో వచ్చే బియ్యం కోళ్ల ఫారాలకి, బీర్ కంపెనీలకి, రైస్ మిల్లర్ రీసైక్లింగ్ జరిగేది. మరి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఆలోచన చేసి, ఉప ముఖ్యమంత్రి గారు మంత్రివర్గంతో ఆలోచన చేసి తెలంగాణ రాష్ట్రంలో ఒక చారిత్రాత్మక మార్పు, ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కింద గతంలో ఉన్న దొడ్డు బియ్యం, అది కూడా మంచి క్వాలిటీ కాదు, ఎవరు తినకపోయేది, ఆ దొడ్డు బియ్యం బదులు మంచి క్వాలిటీ సన్న బియ్యం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 3,10,00,000 మందికి మంచి క్వాలిటీ సన్న బియ్యం ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా ఇస్తున్న విషయం మన అందరూ గమనించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదే కాకుండా ఈ రోజు నుంచి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రేషన్ కార్డులు ఇవ్వలే. ఎక్కడో హుజురాబాద్ లో 10 లక్షలు అయితేనో, మునుగోడులో 10 లక్షలు అయితేనో కొంతమంది రేషన్ కార్డు ఇచ్చింది. కానీ తుంగతుర్తితో సహా యావత్ తెలంగాణలో రేషన్ కార్డు లేని వాళ్ళకి, అర్హతల వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 లక్షల కొత్త రేషన్ కార్డు ఆ కుటుంబాన్ని ఐడెంటిఫై చేసి ఈ రోజు ఆ 5 లక్షల రేషన్ కార్డు పంపిణీ కార్యక్రమం మొదలు చెప్పి మనం చేస్తాం. అదేవిధంగా 10 ఏళ్ల పాటు పాత రేషన్ కార్డులో కొత్త సభ్యులను చేర్చుకునే అవకాశం కూడా లేకుండా ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పాత రేషన్ కార్డులో కొత్త కుటుంబ సభ్యులు చేర్చుకునే విధంగా, రేషన్ కార్డు లేని వాళ్ళకి కొత్త రేషన్ కార్డు ఇచ్చే విధంగా మరి ఆ కార్యక్రమం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తుంగతుర్తి గడ్డ నుంచి మొదలవుతుంది. దీనికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ వచ్చినందుకు మీరందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో స్వాగత పథకాన్ని కోరుకుంటున్నా. ఇది చాలా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల బ్యారేజ్ నిరుపయోగంగా ఉండగా తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలోనే రికార్డు. మేడిగడ్డ బ్యారేజ్ కూలిపోయింది వారాయంలోనే. మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం బ్యారేజ్ నిరుపయోగంగా ఉన్నాయని చెప్పడం చేస్తుంది. నిరుపయోగం ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కానీ, సూర్యాపేట జిల్లాలో కానీ ఎక్కువ వ్యవసాయంలో నీరందించి పంట పండింది మన కాంగ్రెస్ ప్రభుత్వంలో. మనం అధికారం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని విజ్ఞప్తి చేస్తున్నా, దేవాదుల నుంచి గోదావరి జలాలు తుంగతుర్తికి తీసుకురావడంలో వారు సహకరించాలి, ఈ రోజు వారు ప్రకటించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.
దేవాదుల ప్యాకేజ్ 6 పనులు ఆగిపోయినాయి. దేవాదుల ప్యాకేజ్ 6 ద్వారా తుమ్మెదుర్తికి పాలకుర్తికి ఎమ్మెల్యే యశస్వి గారు చాలాసార్లు నన్ను ముఖ్యమంత్రిగా వచ్చారు. స్టేషన్ గన్పూర్కి వర్ధన్నపేటకి దేవాదుల ప్యాకేజ్ 6 నుంచి గోదావరి నదీ జలాలు తీసుకొచ్చేదానికి ఈరోజు ముఖ్యమంత్రి గారు ప్రకటించవలసిందిగా నేను సభాముఖంగా మనవి చేస్తున్నాను.